ఇబ్బందులు కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, నువ్వు గెలవచ్చు, నువ్వు ఓడొచ్చు. ఓడిపోయావా అదొక పాఠం, గెలిచావా అదొక పాఠం. సమృద్ధి కలిగి ఉన్నావా అదొక పాఠం, బీదరికంలో ఉన్నావా అదొక పాఠం. ప్రతి దాని నుండి కొన్ని నేర్పుకుంటున్నాడు దేవుడు, నీకు నాకు నేర్పుకుంటాడు. ఆయన అనుకున్న మెట్టులోనికి మనం వచ్చిందాకా మనల్ని సర్దుబాటు చేస్తానే ఉంటాడు. ఆయన కోరింది కూడా అదే. నేను నిన్ను వాడుకొనున్నట్లు నీవు నాకు ఆధారమగునట్లు ఇదిగో దిద్దుబాటుని ఎప్పటికప్పుడు నీవు ఒప్పుకోవలసి ఉంది, అటు ఇష్టమైతే రా అంటాడు. అలా ఒప్పుకుంటే మనల్ని చేతి కిందగా తీసుకుంటాడు. ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తాడు. నా జీవితాన్ని ఆయన నడిపించాడు రకరకాల అనుభవాల గుండా. 3 సెంట్ల స్థలంలో 4 సెంట్ల స్థలంలో మందిరం అయిపోయింది. ఇక మందిరానికి చోటు లేదు. సిమెంట్ రోడ్ల మీద బజారుల్లో పందిళ్ళు వేసి పెట్టాం. పాపం బజారు వాళ్ళు ఏమల్లా పెట్టుకొని ఇచ్చారు, దేవునికి స్తోత్రం. అక్కడ బజారుల్లోనే ఆ చుట్టుపక్కల మెల్లాల్లోనే 1500 మంది కూర్చున్నారు. అంటే పెరుగుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏం చేయాలి ఆయనకి వెళ్ళి చూడాలి, ఆయన కార్యం చేయాలి. ఆయన దగ్గరికి పోవాలా, ప్రార్థన చేయాలి, ఆయన కార్యం చేయాలి, అద్భుతం జరగాల. ఆ తర్వాత ఇక్కడ ప్లేస్ దేవుడు ఇవ్వటం, తర్వాత దాన్ని ఇంకా పరిచర్య పెరిగే కొద్ది విస్తరించుకుంటా తీసుకెళ్ళటం. ఇప్పటికీ ఈ మజిలీకి తీసుకొచ్చి అట్లా ఆపాడు. మీ అందరికీ ఎంతమందికి అర్థమవుతుందో ఏమో దేవుని నడిపింపులు. నాది సేవలో అనుభవాలు చెబుతున్నాను నేను. ఇక జీవిత అనుభవాలు చాలా ఉన్నాయి. చదువు ఒక దశకు వచ్చేటప్పటికి ఆగిపోయేటట్టు చేశాడు. చాలాసార్లు నేర్చుకున్నా, ఇంకా కాస్త చదువుకుంటే బాగుండేదిగా ప్రభా, ఎందుకునైనా నా చదువు అక్కడే ఆపేశావు. 10th లోపు, 8th డిస్కంటిన్యూ, 8th కూడా పూర్తిగా చదవాలా. అక్కడే ఎందుకు ఆపేసావు తండ్రి అని బాధపడ్డా. దేవుడు ఏం మాట్లాడాలి, అంతవరకు చాలే. ఇంకా ఎందుకు చాలన్నాడు ఇప్పుడు అర్థమవుతుంది. అంతకు మించి నేను ఇంకా పైకి చదివినట్లయితే ఇక నేను దేవుడికి ఎందుకు చిక్కుతా, ఏ జాబో చూసుకొని పోయేవాడిని ఇటు అడ్రస్ లేకుండా. అప్పుడు మీరెవరో నేనెవరో. కాబట్టి ఎంతవరకు చదువు అవసరం అంత. మళ్ళీ ఆ చదివినంత వరకు సరిగ్గా నాకు సబ్జెక్టులన్నీ